ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో స్ప్రౌట్ సలాడ్స్ తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి ప్రకృతి వైద్య విధానంలోకి మారాలి అని అంటే కనుక ఫస్ట్ అందరూ కష్టమైన ఇష్టంగా అనుకోవాల్సింది స్ప్రౌట్స్. అవునమ్మా. వాటిని ఆరోగ్యవంతంగా కాస్త టేస్టీగా తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? ఇక్కడ 3 రకాల స్ప్రౌట్ సాలడ్స్ చూపించబోతున్నాం అమ్మా. ఎక్కువ కాల్షియం ఉండే ధాన్యాల్లో నెంబర్ 1 రాగులు. ఓకే. ఎక్కువ ప్రోటీన్ ఉండి కమ్మగా తినడానికి అనుకూలంగా ఉండేది స్ప్రౌట్స్ లో నెంబర్ 1 పెసలు. ఇక 3వ రకం మన శరీరంలో బలాన్ని వెంటనే బాగా ఇవ్వటానికి మంచి ఊపిని అందించడానికి ఉపయోగపడే ఉలవలు. వీటిని స్ప్రౌట్స్ గా చేసుకుంటే పోషకాలు పెరుగుతాయి. స్ప్రౌట్స్ తో వెజిటబుల్ కాంబినేషన్ ఇచ్చి సాలడ్ తయారు చేసుకోవటం వల్ల అనేక మంచి ఫలితాలు ఉంటాయి. మరి అలాంటి స్ప్రౌట్ సాలడ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్ప్రౌట్ సాలడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు 1 కప్పు, మొలకలొచ్చిన ఉలవలు 1 కప్పు, మొలకలొచ్చిన రాగులు 1/2 కప్పు, కీరా దోసకాయ ముక్కలు 1/2 కప్పు, టమోటా ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, రెడ్ క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం గింజల్ని ఎట్లా గుడ్డలో గాని బాక్సుల్లో కానీ మొలకలు కట్టుకోవాలి. మొలకలు బాగా పొడవస్తే పోషకాలు బాగా పెరుగుతాయి. ఇట్లా 3 రకాల గింజల్ని మొలకలు వచ్చిన వాటిని తీసుకున్నాం. సాలడ్ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో తేనె, కొద్దిగా నిమ్మరసం, ఈ రెండింటిని కలిపేసి అందులో ఇక టమోటా ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, వీటన్నిటిని తేనె నిమ్మరసంలో బాగా కలపాలి. అట్లా అంటే ఈ పులుపు తీపి వల్ల ఈ ముక్కలన్నిటికీ చప్పదనం పోయి కొంచెం టేస్ట్గా తినడానికి బాగుంటాయి అనమాట. లాలాజలం బాగా ఊరటానికి కూడా ఈ రెండింటి కాంబినేషన్ కలపటం బాగుంటుంది. ఆ సాలడ్ పైన స్ప్రౌట్స్ని మనం 3 రకాలుగా ఏవైతే తీసుకున్నా అవి వేసేసి కలిపేస్తాం. ఒట్టిగా మొలకలు తినేటప్పుడు మనకి లాలాజలం రాదు. అదే వీటన్నిటిని కలిపి పైన అట్లా కొత్తిమీర వేసేసి కలిపేస్తాం. చూసారుగా, సులభంగా మొలకలు తినడానికి స్ప్రౌట్ సాలడ్. చూసారు కదండి, మనకు నచ్చిన రీతిలో రకరకాల ధాన్యాలతో స్ప్రౌట్స్ ని తయారు చేసుకుని వాటిని సలాడ్ గా ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తినాలో కూడా డాక్టర్ గారు మనందరికీ గుర్తు చేశారు. ఇక ఆక్యుప్రెషర్ అనేది పెయిన్ రిలీఫ్ కి బాగా ఉపయోగపడుతూ ఉంటుందని సైన్సే రుజువు చేసి మనకు చెప్పింది. మరి రీసెర్చ్ బేస్ అంత ఎక్కువగా ఉంది ఆక్యుప్రెషర్ కి. ఆక్యుప్రెషర్ ముఖ్యంగా పాదాలలో చేయించుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మనకి మనం ఎలా చేసుకోవచ్చో కూడా ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. డాక్టర్ గారు, ఫీట్ ఆక్యుప్రెషర్ లేదంటే పాదాలకి ఆక్యుప్రెషర్ చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చెప్తూనే అది ఎలా చేసుకోవాలో చూపిద్దామా? కొంతమంది ఎక్కువ బరువు ఉండటం వల్ల ఆ బరువు అంతటిని మోసి మడాల దగ్గర బాగా పెయిన్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఉద్యోగ వ్యాపారాల వల్ల కంటిన్యూస్ గా నుంచుని పని చేయాల్సి వస్తుంది. అలా నుంచున్న వాళ్ళకి అన్ని గంటలు నుంచునేసరికి పాదాల దగ్గర ఆ లెగమెంట్స్ కానీ టెండాన్స్ అవి బాగా ఓవర్ స్ట్రెయిన్ అవుతాయి. ఆ బోన్ మీద కూడా ప్రెషర్ ఓవర్ గా పడి కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి వారికి చేతి వేళ్లతోనే కొన్ని పాయింట్స్ దగ్గర పెట్టి అట్లా ప్రెస్ చేసి ఉంచటం వల్ల నర్వస్ స్టిమ్యులేషన్ ద్వారా అక్కడ మజిల్ రిలాక్సేషన్ ద్వారా ఆ మడాల నొప్పుల్ని, పాదాల దగ్గర ఉండే నొప్పులు బాగా తగ్గించుకోవచ్చు. అలాంటివి మడ భాగం నుంచి వెనక భాగంలో 4 ప్రదేశాల్లో ఎక్కడెక్కడ నొక్కి ఎట్లా ప్రెస్ చేస్తే ఆ పెయిన్ బాగా తగ్గుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని ప్రెస్ చేసే విధానం చూడబోతున్నాం. చూడండి, ఖాళీ గుత్తి భాగం ఏదైతే ఉందో ఆ గుత్తి దగ్గర ఆ గిలక ఉంటుంది కదా, ఆ గిలక వెనక భాగంలో మనం అట్లా బొటన వేలుతో ప్రెస్ చేసి పట్టుకోవాలి. అట్లా నొక్కటం ద్వారా కాస్త పెయిన్ తగ్గటానికి, ఆ భాగాల్లో మార్పు రావటానికి, ఇక్కడ ఉండే నర్వస్ అక్కడ కనెక్షన్ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రెషర్ పాయింట్స్ నొక్కి మనం ప్రెస్ చేసి ఉంచాలి. మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా ప్రెషర్ పాయింట్ మార్చి గిలక కింద భాగానికి ఇంకట్లా రావాలి. బొటన వేలుతో నొక్కి క్లాక్ వైజ్ అట్లా తిప్పాలి. ఇట్లా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత అదే పాయింట్లో నొక్కి బటన్ వెళ్తూ యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ మనం తిప్పాల్సి ఉంటుంది అనమాట. ఇలా చేసిన తర్వాత ఆ వేలు భాగాన్ని కొంచెం పై భాగానికి పాదం వైపు ముందుకు జరిపేసి అక్కడ నొక్కి పట్టుకోవాలి. మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ అదే భాగంలో అట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. బాగా బాడీలో ఎక్కడన్నా అసౌకర్యంగా, బాధగా, పెయిన్గా ఉన్నప్పుడు నర్వస్ స్టిమ్యులేట్ అయ్యి ఇతర భాగాల్లో మార్పులు తీసుకురావడానికి ఆ ప్రెషర్ పాయింట్స్ ఉపయోగపడతాయి. చూసారుగా, డాక్టర్ గారు చూపించినట్టు ఆక్యుప్రెషర్ని చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, మరి చేసుకునే విధానం కూడా ఆ ప్రెషర్ పాయింట్స్ తెలిస్తేనే చక్కగానే ఉపశమనం ఉంటుంది, నొప్పి రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి.
నమస్కారం అండి, ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు పార్వతి మేడం. పార్వతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం పార్వతి గారు. రాజు గారికి నమస్కారం సార్. చెప్పండి. సార్, నా పేరు పార్వతి సార్. అమ్మా. నా వయసు 38 ఇయర్స్ సార్. అమ్మా. జస్ట్ ఒక 10 days నుంచి నాకు ఎందుకో పెయిన్స్ వస్తున్నాయి సార్. కాళ్ళు లాగినట్లా, ఎక్కువ స్ట్రెస్ అయినట్లు ఉంటాను సార్. కాళ్ళు లాగటం అంటే ఏ భాగంలోనమ్మా? మోకాల కింది నుంచి సార్. పిక్కలు. అక్కడ ఇట్లా మార్నింగ్ లేస్తేనే మనం కాలు మోపుతానే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్ నాకు నడవడానికి. ఒక 5 minutes మళ్ళీ అదే నిద్ర లేచేసరికి ఉంటుంది. మార్నింగ్ మనం లేస్తేనే కాలు కింద పెట్టినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. మళ్ళీ 5-10 నిమిషాల్లో ఫ్రీ అవుతుంది. ఫ్రీ అవుతుంది. మనం ఎక్కువసేపు కూర్చొని లేచినప్పుడు మాత్రమే అది వస్తుంది సార్ నా ప్రాబ్లం. మీరు కాళ్ళకి కొన్ని వ్యాయామాలు చేస్తే ఈ పెయిన్ తగ్గొచ్చమ్మా. ఓకే సార్, ప్రాబ్లం అయితే ఏమి లేదమ్మా. అది ఓకే సార్. ఆ పిక్కల భాగంలో మీరు ఎప్పుడన్నా రోజులో కుదిరితే ఒకసారన్నా సరే సార్ ఆవ నూనెలో ముద్ద కర్పూరం వేసేసి కరిగిపోతుంది. అది పిక్కల భాగానికి రాసుకుని వేడి నీళ్ళ గుడ్డ పిండేసి ఆ వేడి నీళ్ళ కాపడం ఆ పిక్కల భాగంలో కండరాలకు పెట్టుకోండి రోజుకు ఒక్కసారి. ఓకే సార్. ఇంకొకసారి ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు కాస్త మగ్గతో వేడి నీళ్ళు ఆ పిక్కల మీద పోస్తా ఉండండి, రాత్రిపూట కానీ ఉదయం పూట కానీ ఎప్పుడైనా సరే. ఓకేలేండి సార్. ఇలా చేస్తే న్యాచురల్ గా పెయిన్ రిలీఫ్ కి ఇది ఉపశమనానికి పనికొస్తుందమ్మా. ఓకే సార్. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఆ పిక్కలకి వ్యాయామాలు చేయటం ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. అవి ఏం చేయాలంటే మీరు కొంచెం ముందు ఏదైనా సపోర్ట్ ఉన్నది, ఏదైనా కర్ర కానీ గొంజు కానీ ఏదైనా గోడ కానీ విండోస్ కానీ ఇట్లాంటివి పట్టుకుని నుంచుని పాదాలు వేళ్ల మీద పైకి లేవటం, మళ్ళీ కిందకి మడాలు దింపటం, ఈ వ్యాయామం ఎక్కువ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్టర్నేటివ్, కుడికాలు మీద లేపితే ఈసారి ఎడంకాలు కింద ఉంటుంది, ఎడంకాలు పైకి లేపితే కుడికాలు కింద వస్తుంది. ఇట్లా మడాలు పైకి లేపుతూ వేళ్ల మీద వ్యాయామాలు చేయండి. ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చుని కాళ్ళు వేడాలు వేసినప్పుడు పాదాలను రెండింటినీ కలిపేసి గుండ్రంగా తిప్పటం, మళ్ళా యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ లో పాదాలు తిప్పటం. బలానికి మాత్రం నట్స్ అన్నా కొద్దిగా రోజులో ఒక ఆహారంగా ఎక్కువ తినండి అమ్మా. అంటే గుమ్మడి గింజలు, పొద్దుతిరుడు పప్పు, పొచ్చు గింజల పప్పు, అట్లాగే వీటితో పాటు మీకు ఇంకా ఏదైనా వేరుశెనగ పప్పులో నానబెట్టుకున్నాయి కానీ ఇట్లా 4-5 రకాల విత్తనాలు ప్రొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నానతాయి. నానబెట్టిన విత్తనాలు పళ్ళు తీసుకుంటే మీకు చక్కటి పరిష్కారం. ఆ పిక్కల నొప్పులు బాగా తగ్గుతాయి అమ్మా. నాకు ఇంకా ఇప్పటి వరకు సంతానం లేదు సార్. 38 వయసు కాబట్టి ఇప్పుడు ఏం ఇబ్బంది లేదమ్మా. ఇప్పుడు సాయంకాలం నేను చెప్పిన నట్స్ ఫ్రూట్స్ తినండి. ఉదయం పూట ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగేసి ఒక గంట గడిచాక 2-3 రకాల మొలకలు పండు ఏదైనా తినండి అమ్మా. ఉదయం సాయంకాలం ఆహారం ఇట్లా మార్చుకుంటే మీకు ప్రెగ్నెన్సీ 40-45 లోపు ఎప్పుడైనా ఇబ్బంది రాకుండా, ఆ ఏజ్ అయినా రిస్క్ లేదమ్మా. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది మీ డైట్ మీరు ఫాలో అయితే. మంచిదమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పార్వతి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.